రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది. చాలా అందరికీ ఉపయోగపడే మంత్రం కూడా ఇది సాక్షాత్కరంగా శ్రీ కామాక్షి అమ్మవారి మంత్రాన్ని వివరించడం జరుగుతుంది. ఇది అతి జాగ్రత్తగా చేస్తే చాలా విశేషమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. ఇదివరకు మనం ఎన్నో మంత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రత్యేకంగా శ్రీ కామాక్షి అమ్మవారి మంత్రాన్ని చాలా మనసుతో మీరు ఏకాగ్రతతో చేస్తే మాత్రం మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ తప్పకుండా మనసుతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో మీరు ఏక సంకల్పం భావంతో ఉండి మీరు ఈ మంత్రాన్ని సాధన చేస్తే మీకు విశేషమైన ఫలితం జరుగుతుంది. ఈ మంత్రాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇది చాలా నియమనిష్టలతో ఉండాలి. మీరు చాలా పవిత్రంగా ఉండి మీరు వాక్శుద్ధి ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే వాక్శుద్ధి అంటే విశుద్ధ చక్రం అనేది దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మంత్ర సాధనలో ఎప్పుడైనా మనం చేయాలనుకుంటే విశుద్ధ చక్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు అది ముఖ్యంగా మనకు విశుద్ధ చక్రం అనేది ఉండాలి. దానివల్లనే మరైనా సిద్ధి పొందాలంటే ఇలాంటి సిద్ధి పొందాము. మంత్ర సాధన సిద్ధి పొందాలంటే విశుద్ధ చక్రం అనేది మనకు ఓపెన్ అవ్వాలి. అలాగే నేను ఈ మంత్రాన్ని శ్రీ కామాక్షిదేవి అమ్మవారి మంత్రాన్ని నేను వివరించడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు పాటిస్తే మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నేను మంత్రాన్ని కూడా చెప్తాను. చాలా మీ గృహస్థానంలో చాలా నిష్టగా ఉండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనెతో మాత్రం దీపారాధన చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అమ్మవారికి చాలా మనసు పెట్టి మీరు ఏది అడుగుతుంది అది ఇస్తుంది. కానీ మీరు చేసే మంత్ర సాధన కూడా ఎలాంటి కోరికలు లేకుండా ఉండాలి. అంటే మంత్ర సాధన కోసమే చేయాలి. ఈ కోరికలు అంటే మనిషికి మనకు అధిగమించిన కోరికలు కాకుండా మనసు భావంతో నాకు అన్ని విధాలు ఇలా జరగాలి అమ్మా అని మీరు ఈ మనసు మంత్రంతో చేస్తే మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి. చాలా నిష్టగా నియమాలు ఉంటే దీనివల్ల జనాకర్షణ పెరుగుతుంది, సౌభాగ్యం సుమంగళిగా ఉంటారు, అలాగే ధనధాన్యాలు పెరుగుతాయి, అలాగే ఉద్యోగం వ్యాపారము అన్ని విధాలుగా చేకూరుతుంది. జనవశీకరణలో అందరూ మనకు శత్రువులు మిత్రులు అవుతారు. ఈ జనాకర్షణకు జనవశీకరణ కోసము ఇది ప్రత్యేకంగా ఈ అమ్మవారు చాలా అద్భుతమైన మంత్రం అండి. కొన్ని బీజాక్షరాలు ప్రత్యేకంగా ఉన్నాయి. జాగ్రత్తగా మీరు ఇది మనసుతో పెట్టి మీరు చేయండి. అలాగే ఇది మంత్రాన్ని కూడా మానసిక పూజతో చేయాలి. నేను ప్రతి చెప్పే మంత్రాలు అన్ని మానసికతోనే ఉంటాయి. అంటే బయటికి శబ్దాన్ని రాకుండా చేస్తే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి. ఓం శ్రీం హ్రీం క్షీం క్లీం ఐం క్లీం సహో హ్రీం శ్రీం కామాక్షి కామధాయిని సకల జనవశంకరి సకల ఐశ్వరి ప్రదే శ్రీం హ్రీం సహో క్లీం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం ఓం ఫట్ స్వహ. ఈ మంత్రాన్ని మీరు 516 సార్లు మీరు సాధన చేయాలి. ప్రతిరోజు కూడా 516 సార్లు. మీరు 21 రోజు సాధన చేస్తే మీకు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి, నెరవేరుతాయి. కోరికలు అన్నింటిలో విజయాలు జరుగుతాయి. సకల జనవశీకరణ కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ధనధాన్యం లోటు లేకుండా ఉంటుంది. ఈ మంత్రం చాలా అమ్మవారి కామాక్షి దేవికి చాలా కొన్ని ప్రత్యేక బీజాక్షరాలు ఉన్నాయి. దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడండి. మీరు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు, ఉత్తమమైన ఫలితాలు. అన్ని విధాలు ఆ కుటుంబం ఎదుగుదల ఉంటుంది. అన్ని విషయాల్లో మీరు సాధిస్తారు. ఇలాంటి మంత్రాల గురించి అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.